జనసేనాని పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు అనే దానిపై ఇంతవరకు సరైన క్లారిటీ రాలేదు. అయితే తాజాగా ఆయన ఎంపీగా కూడా పోటీ చేస్తారనే ప్రచారం అయితే జోరుగా సాగుతోంది. ఆయన ఎమ్మెల్యే అలాగే ఎంపీగా కూడా పోటీ చేస్తారని రాజకీయ వర్గాల్లో ప్రచారం మొదలైంది. ఎంపీగా గెలిస్తే కేంద్ర మంత్రి పదవి తీసుకుంటారని కూడా చెబుతున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే పవన్ కళ్యాణ్ కాకినాడ లేదా అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేస్తారని హోరెత్తిపోతోంది. అయితే జనసేన వర్గాలు మాత్రం దీన్ని కొట్టిపారేస్తున్నాయి. పవన్ కు ఎంపీగా పోటీ చేయాలనే ఆలోచన లేదని అంటున్నాయి. ఈ ప్రచారం వల్ల తప్పుడు సంకేతాలు వెళ్తాయని జనసేన అంటోంది. పవన్ కళ్యాణ్ 2 చోట్ల నుంచి పోటీ చేస్తారా లేదా అన్న దానిపై పవన్ నిజంగా ఎంపీగా పోటీ చేస్తారా? దీనిపై జనసేన వర్గాలు ఏమంటున్నాయి అసలు? దీనిపై మా రిపోర్టర్ పిఎంఆర్ చంద్రశేఖర్ ఒక స్పెషల్ రిపోర్ట్ అందిస్తారు. 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎక్కడి నుండి పోటీ చేస్తారన్న అంశానికి సంబంధించి ఆసక్తికరమైన చర్చకు తెరలేచిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇప్పటివరకు వచ్చిన సమాచారం మేరకు ఆయన కేవలం అసెంబ్లీ స్థానానికి, అది కూడా పిఠాపురం లేదా భీమవరం నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం ఉంది. దీనికి అనుగుణంగానే క్షేత్రస్థాయిలో కూడా ప్రిపేర్నెస్ అనేది జనసేన వైపు నుంచి, పవన్ కళ్యాణ్ వైపు నుంచి కనిపించింది. సో ఈ నేపథ్యంలో ఆయన పిఠాపురం నుంచి పోటీ చేస్తారా లేకపోతే భీమవరం నుంచి పోటీ చేస్తారన్న క్లారిటీ పూర్తి స్థాయిలో రాకముందే ఆయన ఎంపీ స్థానానికి కూడా పోటీ చేస్తారన్న ఒక ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ ప్రచారాన్ని ఆయన ఎంపీకి పోటీ చేస్తారు, అలాగే ఎమ్మెల్యేకి పోటీ చేస్తారు. గతంలో 2 స్థానాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన, అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఈసారి తన అదృష్టాన్ని అటు కేంద్రం వైపు, ఇటువైపు రాష్ట్రంలోనూ పరీక్షించుకునే దిశగా ఎంపీ స్థానానికి అలాగే ఎమ్మెల్యే స్థానానికి కూడా పోటీ చేస్తారు అన్న ప్రచారం అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది. అయితే ఈ ప్రచారాన్ని జనసేన పార్టీకి సంబంధించిన వర్గాలు కానీ, జనసేన పార్టీకి సంబంధించిన అధినాయకత్వం కానీ ధృవీకరించుకున్నప్పటికీ సోషల్ మీడియాలో కావచ్చు, ఇతరత్ర పొలిటికల్ సర్కిల్స్లో అయితే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేస్తే వచ్చే జాతీయ స్థాయిలో ఏర్పడబోయే ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంటుంది, కేంద్ర మంత్రిగా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన ఎంపీ స్థానానికి కూడా పోటీ చేస్తారు. అది కూడా కాకినాడ లేదా అనకాపల్లి, ఈ 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేసే, ఈ 2 నియోజకవర్గాల్లో ఏదో ఒక ఎంపీ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉందన్న ప్రచారం అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది. అయితే దీన్ని మాత్రం జనసేన వర్గాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. సో ప్రస్తుతానికి ఇటువంటి చర్చ ఏది పార్టీ వర్గాల్లో లేదు, పవన్ కళ్యాణ్ ఆలోచనలో లేదు అనే విషయాన్ని చెప్తున్నప్పటికీ అదే తరహా ప్రచారం అయితే పెద్ద ఎత్తున జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు ఈ వ్యవహారానికి సంబంధించి, అంటే ఎక్కడి నుంచి పోటీ చేయాలన్న అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ క్లారిటీ రాకపోవడానికి, లేకపోతే క్లారిటీ తీసుకోవడానికి, లేకపోతే ఒక నిర్ణయానికి రావడానికి కొంత సందిగ్ధత కూడా జనసేన పార్టీ వర్గాల్లో ఉన్నట్టుగా కనిపిస్తోంది. సో ప్రధానంగా చూసుకుంటూ ఉంటే ఇప్పటికే 24 సీట్లకే జనసేన పార్టీని పరిమితం చేయడం ద్వారా కొంత కాపుల్లో కొంత కాపుల్లో అయితే పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఓట్ షేరింగ్ జనసేన పార్టీ నుంచి అలాగే కాపు సామాజిక వర్గానికి సంబంధించి పవన్ కళ్యాణ్ అభిమానులకు సంబంధించిన ఓట్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు పడవు అన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న తరుణంలో ఇప్పుడు గనక పవన్ కళ్యాణ్ ఎంపీ స్థానానికి పోటీ చేస్తే, లోక్సభ స్థానానికి పోటీ చేసి కేంద్ర రాజకీయాల్లోకి వెళ్తారు, అక్కడ కేంద్ర మంత్రి పదవి తీసుకుంటారన్న సంకేతాలు కనుక ప్రజల్లోకి వెళ్తే అది తప్పుడు సంకేతాలుగా మారుతుంది. పొత్తు ఏ ఉద్దేశంతో అయితే పొత్తు పెట్టుకున్నామో, ఓట్లు చీలకూడదని ఏ ఉద్దేశంతో అయితే ఈ పొత్తులకు సంబంధించిన మొత్తం ఎపిసోడ్ నడిచిందో దానికి అర్థం లేకుండా పోతోంది అన్న ఆందోళన కూడా జనసేన వర్గాల్లో ఉన్న నేపథ్యంలో ఈ పవన్ కళ్యాణ్ ఎంపీ స్థానానికి వెళ్ళడం ఎంతవరకు శ్రేయస్కరం అన్న ఆలోచన కూడా జనసేన పార్టీ వర్గాల్లో కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఆయన పోటీకి సంబంధించి, పవన్ కళ్యాణ్ పోటీకి సంబంధించి పూర్తి స్థాయిలో క్లారిటీ లేకున్నప్పటికీ, జనసేన పార్టీ అధినాయకత్వం తిరస్కరిస్తున్నప్పటికీ రాజకీయ వర్గాల్లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ ఎంపీ స్థానానికి కూడా పోటీ చేసే అవకాశం ఉంది అన్న ప్రచారం అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది. కెమెరామెన్ ఆర్కేతో చంద్రశేఖర్, ఎన్టీవీ.